అమెరికాలో హనుమాన్ విగ్రహం పైన వివాదం కొనసాగుతోంది. హనుమాన్ విగ్రహాన్ని ఉద్దేశించి రిపబ్లిక్ పార్టీ లీడర్ అలెగ్జాండర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా అంటేనే క్రిస్టియన్ దేశమని, హిందూ దేవుళ్ళ విగ్రహాలను ఇక్కడ ఎందుకు పెడుతున్నారని, ఎందుకు అనుమతిస్తున్నారంటూ కూడా క్వశ్చన్ చేశారు ఆయన. అలెగ్జాండర్ కామెంట్స్ పైన సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ మొదలైంది. 2024లో అక్కడ టెక్సాస్ నగరంలో స్టాచ్యూ ఆఫ్ యూనియన్ పేరిట ఒక హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అమెరికాలో ఇది అతిపెద్ద మూడో ఎత్తైనటువంటి విగ్రహం ఇది. సో ఈ విగ్రహానికి సంబంధించి అక్కడ ఏర్పాటు పైన పెద్ద ఎత్తున అలెగ్జాండర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. సో అటు రిపబ్లికన్ పార్టీ, డొనాల్డ్ ట్రంప్ పార్టీకి సంబంధించిన ఒక సెనేటర్, అధికార పార్టీకి సంబంధించిన ఒక సెనేటర్ ఈ వ్యాఖ్యలు చేయడం పైన తీవ్రమైనటువంటి వివాదం నెలకొంది. సో ఆయన చేసిన ట్వీట్ మనం చూస్తున్నాం. ఒక వీడియోని షేర్ చేశాడు ఆయన. ఆ వీడియోలో అక్కడ ట్వీట్ కనిపిస్తుంటుంది. వై ఆర్ వి అలోయింగ్ ఏ ఫాల్స్ స్టాచ్యూ ఆఫ్ ఏ ఫాల్స్ గాడ్. ఇక్కడ ఫాల్స్ స్టాచ్యూ అన్నాడు ఆయన. ఫాల్స్ స్టాచ్యూ, ఫాల్స్ హిందూ గాడ్. భారతదేశపు హిందూ సంస్కృతి సాంప్రదాయాలను అక్కడ ఫాల్స్ అని చెప్తున్నాడు అమెరికా సెనేటర్. ఫాల్స్ గాడ్ అంటున్నాడు. టు బి హియర్ ఇన్ టెక్సాస్, వీఆర్ ఎ క్రిస్టియన్ నేషన్స్. ఇఫ్ ఇట్ ఈస్ లిమిటెడ్ టు ఓన్లీ క్రిస్టియన్, then why are you allowing all those people? You want us to work in your companies? You want us to invest our mindsets in your companies? మా ఆలోచన విధానాన్ని, మాకున్నటువంటి మేధాశక్తిని, మాకున్నటువంటి మేధా సంపత్తిని మొత్తాన్ని కూడా మీ కంట్రీస్లో ఇన్వెస్ట్ చేయాలి. మీరు క్రిస్టియన్ నేషన్ అని చెప్పుకుంటున్నారా? భారతదేశం నుంచి అధిక మొత్తంలో తినుబండారాలు వెళ్తున్నాయి. ఫుడ్ ప్రొడక్ట్స్ మొత్తం కూడా ఇక్కడ పండించే అత్యధిక సంఖ్యలో ఉండి భారతీయులు హిందువులే. మరి ఆ హిందువులు పండించిన పంట ఏం తింటారు? గడ్డి తినక. గడ్డి తినండి. ఐఎమ్ నాట్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హోల్ ద రిలీజియన్. ఇక్కడ ఓవరాల్ రిలీజియన్కి సంబంధించి మాట్లాడడం లేదు, కేవలం అలెగ్జాండర్ విషయంలోనే. సబ్కా మాలిక్ ఏక్ అనే విధానంతో భారత్ ముందుకెళ్తోంది.